శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజున కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు, లేదా ప్రబోధన ఏకాదశి. అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొన్న రోజు కాబట్టి ఇది ఉత్తాన ఏకాదశి. అంటే చాతుర్మాస్య దీక్షని విరమిస్తారు. మనకు పెద్ద ఏకాదశి అంటారు కదా, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య దీక్ష, అంటే 4 నెలలు దీక్షలో ఉంటారు, యోగ నిద్రలో ఉంటారు. ఆ సమయంలో యోగులు, ఋషులు, గొప్పవారు, జగద్గురువులు అందరూ కూడా చాతుర్మాస్య దీక్ష, 4 నెలలు ఉపవాసము, ఉపాసన, ఇట్లా అనేక రకాలైనటువంటి పూజలు, వ్రతాలు ఉంటాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు మేల్కొని మళ్ళీ స్థితికారకత్వాన్ని స్వీకరించడం వల్ల ఈ రోజున విశేషమైనటువంటి రోజుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా శివకేశవులకు అభేదం. ఏకాదశి రోజున శివ పూజ మరియు శ్రీ మహావిష్ణువు పూజ. ఈ రోజున ప్రత్యేకత ఏంటంటే ఉపవాస దీక్ష. ఉపవాసాహ అంటే స్వామికి దగ్గరగా ఉండటం. వాస్తవంగా భోజనాలకు సంబంధించిన నియమాలు ఏమీ పెద్దగా చెప్పబడలేదు. కాకపోతే కొన్ని ఆహార పదార్థాలు నిషేధం, ఈరోజు తినకూడదు. నూనె వస్తువులు, నూనెతో తయారు చేసిన వస్తువులు తినకూడదు. అదేవిధంగా భోజనము కూడా ఒక పూట చేయటం, నక్త ఉపవాసాన్ని పాటించటం, తర్వాత చంద్రోదయం తర్వాతనే ఏదైనా అల్పాహారాన్ని స్వీకరించటం, ఉసిరి దీపాన్ని దానం ఇవ్వటం, తర్వాత శివకేశవులకు అభేదాన్ని పాటిస్తూ తులసి దళాలతోటి శ్రీ మహావిష్ణువును, బిల్వ పత్రాలతోటి పరమశివుణ్ణి పూజించడం ఈ రోజున ఆనవాయితీ. ఉపవాసంలో ఫలాహారము అంటే ఫలాలు మాత్రమే స్వీకరించడం శ్రేయస్కరం. ఏవైనా పండ్లు తిని ఈ రోజున ఒక పూట ఉపవాసం చేయాలి. ఈ దీక్షని మళ్ళీ ద్వాదశి రోజున విరమిస్తూ, ద్వాదశి వ్రతం మళ్ళీ కొంచెం వేరే ఉంటుంది, రేపు ఆ వివరాలు చెప్తాను. తర్వాత ఈ రోజున 11 దీపాలు వెలిగించుకునే ఒక సాంప్రదాయం ఉంది. ఏకాదశి అంటే 11 కదా. అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనసు 1. అంటే మన జ్ఞాన కర్మేంద్రియాలని అదుపులో పెట్టడం ఎలా సాధ్యం అంటే మనసుతో సాధ్యం. అంటే మనసు అనేక పరిపరి విధాల పోతూ ఉంటుంది, ఒక దగ్గర నిలకడగా ఉండదు, అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అయితే ఏది జరిగినా భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. తర్వాత ఏదైనా మనకు నష్టం జరిగితే ఇది నాకు జరిగింది, నాకే జరిగింది, ఎవరికి ఇలా జరగలేదు, నేను ఇబ్బంది పడుతున్నాను, నాకెందుకు ఇట్లా అవుతుంది అని పరిపరి విధాల బాధపడుతూ ఉంటుంది. ఈ మనసును అదుపులో పెట్టి కేంద్రీకృతం చేసి జ్ఞాన కర్మేంద్రియాల ద్వారా భగవంతుణ్ణి చేరుకోవటమే ఈ రోజున ప్రత్యేకత. అంటే మనకు సాధ్యం ఎట్లా అవుతుంది ఈ జ్ఞానేంద్రియాలని? అంటే కళ్ళున్నాయి, భగవంతుణ్ణే చూడాలి. చెవులున్నాయి, భగవన్నామస్మరణ వినాలి. నోరుంది, భగవన్నామస్మరణ భజన చేయాలి. ఈ రోజున హాయిగా కూర్చొని దేవుడి ముందు ఏదైనా మనకి ఇష్టమైన భజన. కలియుగంలో భజన ద్వారా మాత్రమే, పూజ ద్వారా మాత్రమే భగవంతుడిని చేరుకోగలుగుతాము. కాబట్టి భగవంతుడిని భజించడం, స్మరణ చేయటం, వినటం, చూడటం, స్పర్శించటం, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. అంటే భగవంతుడికి సంబంధించిన పని మాత్రమే ఈరోజు చేయాలి. దేవుడికి సంబంధించిన పనులు చేయాలి, దేవుడికి సంబంధించిన ఆలోచనలు, దైవ దర్శనం చేయటం,
ఇట్లా చేసినట్టయితే మన మనసు కేంద్రీకృతమై మన ఇష్టదైవం మీద లగ్నం చేయటం వల్ల మనకున్నటువంటి మానసిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ముందుగా మనసు ప్రశాంతంగా ఉంటే ఈ లౌకికపరమైనటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవచ్చు. ముందుగా కష్టాలన్నీ పోవటం సాధ్యం కాదు. అది బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. అది మన చేతిలోనే ఉంది. ఆయనే రాసిపెట్టాడు. అంటే బ్రహ్మదేవుడు మనకు బ్రహ్మరాత అంటారు కదా, నుదుటి మీద రాసేటప్పుడే ఒరేయ్ నీకు ఇలాంటి కష్టాలు ఉన్నాయి, ఇలాంటి జీవితం ఉంది, ఈ దుఃఖం ఉంది, ఈ సంతోషం ఉంది అని రాసిపెట్టిన తర్వాత ఒరేయ్ నాయన లాస్ట్ లైన్ ఏంటంటే ఈ కష్టాల నుంచి బయటపడే మార్గము నీవు అన్వేషించాలి. మార్చే శక్తిగా నాకు కూడా లేదు, నేను ఇవ్వటం వరకే. కానీ నీ చేతిలో మాత్రం ఉంది. నీ కష్టాలని, నీ కళ్ళీళ్ళని, నీ దుఃఖాలని నీవు బయటపడే మార్గం నీకు ఒకటి ఉంది. దానికే నీకు మనసు ఇచ్చాను, బుద్ధి ఇచ్చాను. తద్వారా ఆ బుద్ధిని, మనసును, జ్ఞానాన్ని ఉపయోగిస్తూ మనకున్నటువంటి కష్టాల నుంచి, మన ఈతి బాధల నుంచి నెమ్మదిగా ఈ కర్మ జ్ఞానేంద్రియాన్ని అదుపులో చేస్తూ భగవంతుణ్ణి చేరటమే ఉపవాసాహ. అది ఈ రోజున ప్రత్యేకత. కాబట్టి భక్తులందరూ కూడా ఈ రోజున వీలైతే ఒక 11 దీపాలు వెలిగించుకోండి. దాన్ని ఏకాదశ దీపం అంటారు. లేదా ఒక శ్రీ మహావిష్ణువుకు ఒక దీపము, శివుడికి ఒక దీపము, ఒక కార్తీక దీపం, తర్వాత ఉపవాసం 3 రకాలని చెప్పుకున్నాక మనం గతంలో. ఒకటి నక్తం, ఒకటి ఏకభుక్తం అంటే ఒక పూట తిని ఒక పూట మానేయటం, లేదా రాత్రి తిని మధ్యాహ్నం మానేయటం, ఏది వీలైతే అది. కానీ ఈ రోజున కొన్ని పదార్థాలు నిషేధము. అంటే ఆయిల్ ఫుడ్స్ అంటారుగా, ఆయిల్ ఫుడ్ తినటానికి వీల్లేదు. దుంపలు అలాంటివి తినటానికి వీల్లేదు. ఏమైనా శాకాహారం. ఇంకా ఏం చెప్పబడిందంటే వండిన ఆహారము ఏకాదశి రోజు పనికిరాదు. వంట చేస్తాం కదా మనం పొయ్యి మీద పెట్టి, అది ఏకాదశి రోజున నిషేధము అని చెప్పేసి మనకు పురాణ ప్రవచనం చెబుతుంది. అలా ఏమైనా సాధ్యమైతే ఈ రోజున మనం ఒక 12 గంటలు, ఎప్పుడు మనం స్టార్ట్ చేసిన ఉదయం 10ంటికి మనం ఉపవాస దీక్ష స్టార్ట్ చేస్తే రాత్రి 10 తర్వాత మళ్ళీ ఏదైనా తినవచ్చు. ఈ 12 గంటల్లో వండని ఆహారం ఏవైనా తీసుకోవచ్చు. అది ఏదైనా కానీ మీకు ఇష్టమైంది వంట చేయకుండా. దాంట్లో పాలున్నాయి, పండ్లున్నాయి, ఇంకా అనేక రకాలైనటువంటి మనకు ఏదో క్యారెట్ తినవచ్చు, ఇంకేదో బీట్రూట్ జ్యూస్ తాగవచ్చు. ఇంకా ఏమైనా వండకుండా, మంట పెట్టి వండకుండా చేసిన పదార్థము ఈ 12 గంటల్లో తినవచ్చు. అది మనకు మానవులకు చెప్పింది. సరే, ఇక మంచినీరు కూడా త్రాగకుండా చేసే ఉపవాసం కూడా ఏకాదశి రోజు ఉంది. కానీ అది మనకు సాధ్యం కాదు. 12 గంటలు మంచినీళ్ళు తాగకుండా ఉండటం అనేది సాధ్యం కాదు. కాబట్టి మంచినీరు తాగవచ్చు, వండని పదార్థాలు తినవచ్చు. ఆ విధంగా ఉపవాస దీక్ష. ద్వాదశి రోజున ఈ ద్వాదశి పాలన ఏదైతే చిలుకు ద్వాదశి ఏదైతే ఉందో అది ఏ విధంగా ఆచరిస్తారు, ఉపవాస దీక్షని ఏ విధంగా విరమించాలి రేపు అని చెప్పేసి మనం రేపు వీడియోలో చూద్దాం. నాది కోదండరామ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. శుభం.